మందితో చేతులెత్తి దండం పెట్టించుకునే అవకాశం ఆ భగవంతుడు మన 2 వంశాలకే ఇచ్చాడు. ఆ అహంతో జనాల్ని తొక్కేశాడు. వద్దని చెప్పాను, వినలేదు, చంపేశాను. కూలి చేసుకునే జనం ప్రాణం కోసం నా బిడ్డనే చంపుతావా? తప్పు. జనం వేరు, మనం వేరు కాదు. అందరి ప్రాణం ఒక్కటే. ఇక ముందు ఇలాంటివి జరగకూడదు. జరుగుతాయి. ఏం చేస్తావు? ఆ రోజు మొదలైన వైరంతో బంధుత్వాలతో కలకలలాడే 2 సంస్థానాలు బద్ధ శత్రువులయ్యాయి. 2 వర్గాల గ్రామాల్లో దాడులు జరగని రోజు లేదు, శవం లేవని రోజూ లేదు. చట్టాలు మారాయి, తరాలు మారాయి. ఎన్ని మారినా అప్పటి వైరం మాత్రం కాష్టంలా కాలుతూనే ఉంది. 2 తరాల నుంచి ఈ అకృత్యాలను తన కళ్ళతో చూసిన ఆ 2 వంశీకులకు సంబంధికుడైన రాజా రంగనాయకులు ఆ వంశాల మధ్య రాజీ ప్రయత్నం చేయాలని సంకల్పించాడు. దయచేసి మీ ఇరు వంశాల వారు పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. ఎప్పుడో మీ మధ్య మొదలైన పగ ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పటికే వేలాది ప్రాణాలు పోతున్నాయి కూడా. చుట్టుపక్కల 40 గ్రామాల్లోకి ఆడపిల్లనివ్వడానికే భయపడుతున్నారు. ఏ ఒక్కరూ మనశ్శాంతిగా బ్రతకడం లేదు. అయితే ఆహా, మీ పగలు ప్రతీకారాలు తీర్చుకోండి, కానీ అది ప్రతిరోజు కాదు. ప్రతి ఏటా నూర్పిళ్ళయ్యాక సంక్రాంతికి వచ్చే పల్లాలమ్మ జాతర జరిగే ఆ 2 రోజులు మీవే. పోలీసులు రారు, కేసులుండవు. ఎవరింటి ముందు చితిమంట రగులుతుందో, ఎవరింటి ముందు భోగిమంట మండుతుందో ఆ 2 రోజుల్లోనే తేల్చుకోండి. గెలిచిన వాళ్ళదే సంవత్సరం పాట ఆధిక్యత. మళ్లీ జాతర వచ్చేదాకా ఒకరినొకరు కవ్వించుకోవడం, దాడులు చేసుకోవడం జరగకూడదు. జనం మనశ్శాంతిగా బతకడానికి ఇది మంచి మార్గమే ఎంపీ గారు. మాకు సమ్మతమే. ఏంటి నువ్వు రూల్స్ పెట్టేది, వాళ్ళు అంగీకరించేది? ఈ వంశాన్ని వేయడానికి 2 రోజులు చాలవా మనకి? మాకు సమ్మతమే. జాతరకి 2 రోజుల ముందు 2 వర్గాల వారు ఇదే చోట తాంబూలాలు మార్చుకోండి. సమ్మతం లేని వాళ్ళు రానక్కర్లేదు. రాలేదు అంటే ఎదుటి వాళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకున్నట్టే. మాటకు ప్రాణమిచ్చే మీ వంశాల మీద ఒట్టు. ఈ ఒప్పందాన్నెవరూ అతిక్రమించకూడదు. ఆ నిర్ణయం ప్రకారం అప్పటి నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో వాసిరెడ్డి వారే గెలుస్తున్నారు. జనం ఆనందంగానే ఉన్నారు. కానీ ఆ వంశస్థులు ఒక్కొక్కరిగా నేలరాలి చివరిగా వాసిరెడ్డి వీరసింహుడు ఒక్కడే మిగిలాడు. తాంబూలానికి వస్తున్నాం పంతులు గారు. అయ్యా, ఓడిన శత్రువు బలాన్ని పెంచుకున్నాడు. మీరు అందరినీ పోగొట్టుకుని ఒంటరి వారయ్యారు. భగవంతుడు మీకు 3 ఆడపిల్లల్నిచ్చాడే తప్ప ఇంటి వారసునివ్వలేదు. మీ తర్వాత ఈ జనాన్ని వాళ్ళు ఏం చేస్తారోనని భయం వేస్తుందయ్యా. అయ్యా, అమ్మగారు హాస్పిటల్లో ప్రసవించారు. ఇంటికి వారసుడు పుట్టాడయ్యా. దేవుడు కరుణించాడు. బిడ్డ మహత్యాతకుడవుతాడు. మావయ్య, బిడ్డెక్కడా? ప్రాణం లేకుండా పుట్టాడు. వంశోద్ధారకుడు పుట్టాడన్న ఆనందం కన్న తండ్రి చూసుకునేంత వరకు కూడా మిగల్లేదు. కర్మలుడు గారు. ఈ విషయం వసుంధరకు తెలుసా? తెలియదు అల్లుడు గారు.
దేవుడిచ్చిన వారసుడు. నా తరువాత జనానికి బలం లేదనుకున్న వారికి ఆ భగవంతుడు పంపిన బ్రహ్మాస్త్రం. ఈ రోజు నుండి నాతో పాటు మీరు కూడా వీణ్ణి మర్చిపోవాలి. వీణ్ణి శత్రువు వెన్నులో చలి పుట్టించే ఆయుధంగా తయారు చేసి 25 ఏళ్ల తరువాత మీ ముందు గర్వంగా నిలబెడతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. పూర్తి చేయండి మావయ్య. అలా చెప్పారేమిటి అల్లుడు గారు? ఏం చేయమంటారు మావయ్య? ఆ ప్రజల గుండెల్లో ధైర్యాన్ని బతికించాలి, శత్రువు గుండెల్లో భయాన్ని బతికించాలి, ఆ తల్లి గుండెల్లో ప్రేమని బతికించాలంటే నిజం తెలిసిన మనం అనుక్షణం చావాలి. మరి వారసుడు ఎలా వస్తాడు? నా తరువాత జనాన్ని కాపాడడానికి నా బిడ్డ కాకపోయినా ఆ దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. అప్పటి వరకు పోరాడుతూ ఉండడమే. పూర్తి చేయండి. ఆ మనోవ్యతతో వెళ్ళిన ఆయన ఆ సంవత్సరం ఓడిపోయారు. మా ఇంట్లో మనుషులు చస్తే పండగ చేసుకున్నారు, వాడింట్లో వారసుడు పుడితే పండగ చేసుకున్నారు కదా. ఈ రోజు నుంచి ఈ ప్రాంతంలో ఎవరు మగబిడ్డని కనడానికి వీల్లేదు. పుడితే మాకే పుట్టాలి. 5 ఏళ్ల తర్వాత మీరు ఎదురు చూస్తున్న వారసుడు వస్తే వాడి వెనక నిలబడడానికి, చెత్త ఎత్తేయడానికి దిక్కుండకూడదు. కాదు, కూడదని ఎవరైనా మగబిడ్డని కంటే చంపేయడమే. ఇక ఈ జెండా దించేవాడు గాని ఇంకో జెండా ఎగరేసేవాడు గాని రాడు, రాలేడు, రానివ్వను. మోహన్, నీ బిజినెస్ జరగాలన్నా నువ్వు బతికుండాలన్నా నేను అడిగిన అమౌంట్ ఇవ్వాలి. నా కెరీర్ లో ఫస్ట్ టైం 5 సార్లు ఫోన్ చేయించుకున్నావు. ఫస్ట్ టైం నేను నీకు 5 సార్లు ఆన్సర్ చేశాను. నీ డిమాండ్ కరెక్ట్ కాదు. ఇండస్ట్రీస్ట్ గా నేను ఎదగడం తప్పు కాదు. పెట్టే.
వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు సార్. నన్ను కాపాడండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ 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 నన్ను కాపాడండి సార్. వాళ్ళని చంపడానికి వస్తున్నారు సార్. చంపితే చావు, మధ్యలో మమ్మల్ని చావమంటావా? అది కాదు సార్. అర్థం కదా? హలో, ఎస్. ప్రాణానికి విలువ లేని ఈ లోకంలో బతకడం కంటే చావటం మేలు. చంపే. వాడిని వాడు చంపితే నీకేంట్రా? చంపడమా? చంపడం ఏంట్రా? అసలు ఆ పదం ఏంటి? తుడుచుకో అన్నా. బేసిక్ గా డబ్బు అనేది తినటానికి ఉండటానికి పనికి రావాలి, చావడానికి చంపుకోవడానికి కాదు. మాట్లాడుతున్నా వినరే? ఈడెక్కడా? హలో, పని అయిపోయింది, ఇరిగిపోయింది. ఈడికి బాగా అర్థమైంది. ఏం కాలేదు కదా సార్? నాకేం కాలేదు. థ్యాంక్స్ బాబు. ఎంత కమ్ముడు పొద్దండి? ఏమిటది? ఆ థ్యాంక్స్ అనే మాట మార్కెట్ లో ఎంత కమ్ముడు పొద్ది అని. అర్థమైంది. ఎంత కావాలి? ఇప్పుడు బై మిస్టేక్ మీరు పోయారే అనుకోండి సార్. పోయారే అనుకోండి, అంత్యక్రియలకి, పందిళ్ళకి, పంతులకి, పిండాలకి, వస్త్రదానం, గోదానం, భూదానం, అన్నదానం, ఆదానం, ఈదానం అని బోలెడు ఖర్చేది కదా సార్. ఇప్పుడు అదంతా మిగిలినట్టేగా. ఆ మిగిలింది ఇవ్వండి సార్. నీ లాజిక్ బాగుందయ్యా. ఆ నా లెవెల్కి అయితే 10 లక్షలు ఖర్చు పెడతారు. అవును, ఇందాక గొడవలో నీకేమైనా అయ్యుంటే? సార్, ఆ దేవుడు మనకో లైఫ్ ఇచ్చాడు, 10 మంది లైఫ్లు నిలబెట్టే దమ్ము ఇచ్చాడు. మన ప్రాణం పైన ఒకరిని కాపాడామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అది చాలు సార్. ఈ ప్రాసెస్ లో మనం పైన ఏడ్చేవాడు ఒక్కడు కూడా లేడు సార్. అనాథని. విషయం ఉందయ్యా నీలో. మాట ఎటైనా తిప్పుతున్నావు, అడ్డసుడిగాను పెడుతున్నావు. రాజకీయాల్లో దిగితే పైకొస్తావు. సార్, అది డిసైడ్ అయ్యేది అక్కడ, రాతుండేది ఇక్కడ, గీతుండేది ఇక్కడ, దాన్ని నిలబెట్టే దమ్ముండేది ఎక్కడ. నాకేదో కావాలనిపిస్తే దిగను, నన్ను జనం రావాలని పిలిస్తే మాత్రం ఆగను.
పార్టీయా? నువ్వా? 2000 పైసా కొడతీవు కదరా? ఏం లేదురా, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ 50 లక్షలు దాటితే గానీ లవ్ లో దిగకూడదు అనుకున్నా. ఓహో, 60 లక్షలు అయితే గానీ పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా. అలాంటిది ఇందాక రిస్క్ లో ఏకంగా 25 లక్షలు వచ్చేసిందిరా. వెరీ గుడ్. దాంతో మన బ్యాంక్ బ్యాలెన్స్ 63 లక్షలకి వెళ్ళిపోయింది. మినిమం నెలకి 30,000 రూపాయలు వడ్డీ. దాంతో మా ఆవిడ బ్రహ్మాండంగా బతికేసుద్ది. కాబట్టి ఒక మంచి అమ్మాయిని వెతికి ఆ అమ్మాయినే లవ్ లో దించి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఇంటి పేరుతో హ్యాపీగా బతికేయాలన్నమాట. కాబట్టి అర్జెంట్గా ఒక అమ్మాయిని అమ్మని 63 లక్షలు ఓనర్నే గుద్దేస్తావరా? నీ డిక్కీకి ఇక బొక్కేరా. నువ్వు అయిపోయావు. అమ్మాయి ముచ్చటగా ఉందే. అచ్చి బాబాయ్ వెళ్ళిపోతుంది. ఏమున్నాడే. ఎవడే వీడు? నేను చూసి తెగ్గ ఫీల్ అవుతున్నాడు. నిన్న కార్తో చిన్న జర్క్ ఇచ్చా, 5 ఫ్లోర్లు పరిగెత్తాడు. వదిలేలా లేడు. ఏం చేద్దాం? ఏముంది, 4 సార్లు షాపింగ్ తీసుకెళ్ళి గీకిస్తే వేరే అమ్మాయితో కాదు కదా, ఆడు పెళ్ళంతో కూడా షాపింగ్ వెళ్ళాం. బావా, వాళ్ళు నిన్ను గోకే ప్రాసెస్ లో ఉన్నారు. ఉండడిపోద్ది. అక్కడ ఉన్నాడు చూడు అవతార్ గాడు, ఒకప్పుడు చామనసాయ రంగులో ఉండేవాడు. ఆయన్ని గోకి తెల్లగా చేశారు. ఇంపాసిబుల్. దేవుడు హుండీలో 70 లాక్కోగలుగుతారేమో గానీ మన అకౌంట్ లో క్యాష్ టచ్ కూడా చేయలేరు. అప్పుడియా? ఆమా. వాడి గురించి డిస్కషన్ ఏంటి? ఏ ఇట్రా. నన్నా అండి? నిన్ను గాక నీ పక్కన నాకు తొట్టం గాడినా? యూ మీన్ తొట్టం? ఏంటంటే పిలిచారు? ఏంటి, ఆడపిల్లలు కనిపెడితే వదిలిపెట్టవా? మాదే ఉందమ్మా. అమ్మాయి ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది, ఏ కలర్ లిప్స్టిక్ వేసుకుంది, ఏ బట్టలు వేసుకుంది, పైనుంచి కింది దాకా ఎలా ఉంది, ఎంతవరకేనమ్మా. అదే మీరైతేనా ధోనీస్ హెయిర్ సో నైస్, ధోనీస్ ఐస్ సో క్యూట్, ధోనీస్ బాడీ సో హాట్ అని మొత్తం బాడీని స్కాన్ చేయట్లేదు. ఏంటి నీ ప్రాబ్లం? ఒక్కసారి గుద్దితే వెంటబడతావా? నువ్వు గుద్దింది ఒకేసారేనమ్మా, కానీ అది ఇక్కడ కలుక్కుమంది. ఇదేమో ఎప్పుడు వెళ్ళిపోద్దని టెన్షన్ గా ఉంది. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి అస్సలు ఎంకరేజ్ చేయరే. ఇప్పుడు ఇక్కడ నీతో పాటు 4 ఉన్నారు. పొంది నొరేద్దాం. మిగతా 3 నీలాగే బానే ఉన్నారుగా. వాళ్ళని చూసి కలుక్కుమనంది, నిన్ను చూసి ఎందుకంది అర్థం చేసుకో అమ్మా. షట్ అప్. నా వెంట పడితే ఏసేస్తా. ఏసేస్తావా?